శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ఉన్నాయి కదా అండి. ఈ నవరాత్రులకు ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటో ఈ వీడియోలో తెలియజేస్తాండి. అసలు నవరాత్రులు అంటే మనందరికీ తెలిసింది దసరా శరన్నవరాత్రులు అండి. దసరా శరన్నవరాత్రులే కాకుండా మరో 3 గుప్త నవరాత్రులు మన పూర్వీకులు మనకు అందించారు. ఆ గుప్త నవరాత్రులు ఉన్నాయి అనే సంగతి కొంతమందికే తెలుసు. ఆ నవరాత్రులు జగజ్జనని అయినటువంటి లలితాదేవి నవరాత్రులతో మొదలయ్యి అమ్మవారి మంత్రిని దేవత శ్యామలాదేవి నవరాత్రులతో ముగిస్తుంది. లలితాదేవి నవరాత్రులు చైత్రమాసంలోను, వారాహిదేవి నవరాత్రులు ఆషాఢ మాసంలోను, దుర్గాదేవి నవరాత్రులు ఆశ్వీజ మాసంలోను, శ్యామలాదేవి నవరాత్రులు మాఘమాసంలోనూ వస్తాయి. ఇప్పుడు ఆషాఢ మాసం అంటే వారాహిదేవి నవరాత్రులు. వారాహి సప్తమాతృకల్లోనూ 10 మహావిద్యల్లోనూ ఒక ఆది దేవత. అమ్మవారు వారాహి రూపం పోలి ఉంటారు. అమ్మవారు అష్టభుజాల్లో శంకుచక్రాలు, నాగలి, రోకలి, అంకుశ, పాసం, అభయహస్తాలు కలిగి ఉంటారు. ఈ అమ్మవారిని చీకటి సమయంలో పూజించాలి. అంటే ఉదయం బ్రహ్మముహూర్తంలోనూ, సాయంత్రం సూర్యాస్తమయం చీకటి సమయంలోనూ పూజించాలి. అమ్మవారికి పానకం, ఎర్రటి దానిమ్మ గింజలు, చిలకడ దుంప నైవేద్యంగా నివేదించాలి. ఇప్పుడు పూజకి ఏమేమి కావాలో నేను తెలియజేస్తానండి. ముందుగా అమ్మవారి చిత్రపటం, ఒకవేళ మీ దగ్గర చిత్రపటం లేకపోతే ఒక ప్రింట్అవుట్ అయినా తెప్పించుకొని చేసుకోండి. నేనైతే ప్రింట్అవుట్ తెప్పించుకున్నా, కలర్ ప్రింట్అవుట్. కుదిరితే తెప్పించుకోండి. చాలామంది ఉండకూడదు అమ్మవారు అని అంటూ ఉంటారు. అదేం లేదండి, పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ లలితాదేవిని కానీ దుర్గాదేవిని కానీ ఎవరినైనా పూజించుకోవచ్చండి. తర్వాత మనకి పసుపు, కుంకుమ. పసుపు ఏంటంటే పసుపు గణపతి చేసుకోవడానికి, పీటకి వాటికి రాసుకోవడానికి పసుపు. కుంకుమ ఏంటంటే అర్చన చేసుకోవడానికి వాటికి. తర్వాత జవాదు పౌడరు, ఆ పూజలో జవాదు పౌడర్ అనేది వేసి సువాసన అయితే మంచిగా ఉంటుందండి. పచ్చ కర్పూరం హారతి ఇవ్వడానికి అమ్మవారికి, అగరబత్తులు, కొబ్బరికాయ. ఎందుకంటే మనం కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకోవచ్చు కొబ్బరికాయతో. అందుకని కొబ్బరికాయ, లేదా డైలీ మనం కొబ్బరికాయ స్వామివారికి కొడతాం కదండి, అలా అయినా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇన్ని నవరాత్రులు ఇన్ని రోజులు కానీ ఇన్నైనా ముందే తెచ్చిపెట్టుకోవచ్చు. ఇంకా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఖచ్చితంగా ధూపం అనేది వేయాలండి. పూజ అయిపోయిన అనంతరం ధూపం అనేది ఖచ్చితంగా వేయాలి రోజు. ఆ ధూపము, ఇంకా ఫ్లవర్స్. మనం ఈ ఫ్లవర్స్ అని లేదండి, అమ్మవారికి అన్ని రకాల ఫ్లవర్స్ అనేది సమర్పించుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా నిమ్మకాయలు. రోజు అమ్మవారి దగ్గర పాదాల దగ్గర ఒక నిమ్మకాయ పెట్టుకొని పూజ అయితే చేసుకోండి, చాలా మంచిది. మనం తాంబూలం అయి పెట్టుకోవడానికి ఇవి తమలపాకులు, పూలు అవన్నీ తెచ్చి పెట్టుకుంటే మనం ఆ 9-10 రోజులు చేసుకోవడానికి వీలుగా త్వరగా అయిపోతుంది పూజ. మనం డైలీ తెచ్చుకునే అవసరం లేకుండా అన్నీ ముందే తెచ్చి పెట్టుకుంటే. ఈ అమ్మవారిని కొలిచిన వారికి శత్రుబాధలు, రుణబాధలు, భూ సంబంధ విభేదాల నుండి విముక్తి వచ్చేస్తుంది. ఈ అమ్మవారిని కొలిచిన వారికి కొంగు బంగారమై అమ్మవారు మనకి ఎన్ని కోరికలు ఉన్నా అవన్నీ తీరుస్తుందండి, అవి నిరూపిస్తుంది అమ్మవారు. ఇంకా అమ్మవారికి ముఖ్యంగా ఏ నైవేద్యం పెట్టకపోయినా మనం ఖచ్చితంగా బెల్లంతో చేసిన పానకం అయితే సమర్పించాలి. ఇక్కడ నేను వడపప్పు, పానకము, ఇంకా పూజ చేసుకోవడానికి అక్షింతలు ఇలా అన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను నేను పూజ చేసుకోవడానికి. ఇంకా ఆయిల్, కూర్చోడానికి కింద మ్యాట్, అంటే మన నేల మీద కూర్చొని పూజ చేయకూడదండి, అందుకని మ్యాట్ ఇవన్నీ తెచ్చిపెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.